రైట్ అందరికీ ముందుగాల శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఇలా మన దేశం అంతటా గట్లనే మన తెలంగాణ రాష్ట్రం ఇక మన దగ్గర చూసుకుంటే భద్రాచలంలో మాత్రం శ్రీరాముల వారి కళ్యాణం అయితే కనుల విందుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముచ్చట మన అందరికీ తెలిసిందే. ఇలా మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే మన అయోధ్యలో బాలరాముంది ఒక ముచ్చట అయిందన్నట్టు. మంచి ముచ్చటనే గదేందో చిన్నగా చెప్తే ఈయన ఉంటుంది. అయితే ఇలా కరెక్ట్ 12 కొట్టంగానే అరే 3 అంతస్తుల బిల్డింగ్కి వెళ్ళి ఒక చిన్న వెలుతురు వచ్చేసి చక్కగా మన శ్రీరాముల వారి ఇదేంది ఏమంటారు దాన్ని తిలకం అయ్యో కరెక్ట్ ఈ బొట్టు పెట్టే ప్లేస్లో ఆ వెలుతురు పడ్డది అన్నట్టు. అరే ఇక చూసేసరికి గడున్న భక్తులు గట్టనే పెద్ద పెద్ద అయ్యవార్లు అయితే పరిశనాయిలు అవు గిదేం కథ అని చెప్పేసి గట్టనేగా వీడియో చూసిన సోషల్ మీడియాలో జనాలు కూడా అరే గిట్టెట్లయిందని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేశారు. కానీ దీని వెనుక చాలా మంచి మతలబు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గాడున్న పెద్ద శాస్త్రవేత్తలాట అది ముందుగానే ఉపాయం చేసి కరెక్ట్ 3 అంతస్తుల నుంచి సూర్య కిరణాలు చక్కగా మన తిలకం మీద వచ్చేటట్టుగా ఆలోచన చేసి అద్దాలు అమర్చి దాన్ని ఒక రకంగా తీసుకొచ్చేలాట. అబ్బా చూడనీకైతే చాలా మంచిగా ఉన్నది ఆ వీడియో. చాలా మంది భక్తులు కూడా చూసి మస్తుగా సంబరం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా ఈ వీడియో జల్దీ చూసేయండి. కట్టిన దాని ఇంకా మంచి ఏందో చెడు ఏందో కనుక్కోండి. ఇంకో ముచ్చట చెప్తాను యాజమారవకుండ్రి. ఇట్లా ఈ సూర్యకిరణాలు కూడా ఇంకో 19 సంవత్సరాల వరకు వస్తాయట. తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచన చేయాలట. వీడియో మంచిగా ఉన్నది కదా, చలో లైక్ చేసేయండి.